ఇప్పుడు మరి పిఠాపురం వైపు వెళ్ళలేదా? జబర్దస్త్ మనకి మీ అలా వాళ్ళందరూ కొలీగ్స్ అంతా తిరుగుతున్నారు. అన్నా ఇప్పుడు ఒకటి చెప్తాను. రోజా గారు ఏదో పాపం అన్నారు. ఇప్పుడు నాగబాబు గారు మా జబర్దస్త్ చాలా చేశారన్న. అవును. తర్వాత రోజా గారు కూడా మంచి తోడ్పాటుగా ఉండేవాళ్ళు, మంచి వ్యక్తిత్వం ఉన్నోళ్ళే. నాకేమో పర్సనల్ అవసరంలే. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు పాపం ఎస్టిమేషన్ వేయలేకపోయారు 2019లో. పాపం తెలియదు ఆయనకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్, రాజకీయానికి తేడా తెలుసుకోలేకపోయాడు, ఇబ్బంది పడ్డాడు. భీమవరం తెలియదు, టైం లేదు, ఇంకోటి అయిపోయింది. 2024లో ఆ సైకోని చూసి భయపడ్డాడన్న, వాస్తవం చెప్తాను. ఎందుకంటే రాయితో కొట్టించుకునే విద్యలు వీళ్ళ దగ్గర లేవు. సామదాన పాండవ అంటే చూడు పాత రోజుల్లో రాజులు అవన్నీ వాడుతున్నాడు. ఎందుకు భయపడ్డాడంటే నీతిగా వెళ్ళేవాడు, అవినీతిగా ఉండేవాడు కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని వీళ్ళు ఆ పని చేయలేక పాపం భయపడుతున్నారన్న. అంతే తప్ప ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ లేక కాదు, ఆయన ఓట్లు పడ్డానికి కాదు. మనోడు చేసే ఆ చేష్టాలకి, వికృత చేష్టాలకి, చేతబడులకి భయపడిపోతా ఉన్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మంచి మద్దతు ఉంది. పిఠాపురం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. మన వర్మ గారు వెళ్ళారు, ఆ తర్వాత ఆది వెళ్ళాడు, అందరు వెళ్ళారు. దయచేసి ఆయన ఏమి అందరూ మద్దతు తీసుకొని గెలవడం వల్ల నా పరువేం పోదు, 10 మంది పెడితే నేను గెలవాలని ఏమీ లేదు. స్వచ్ఛందంగా రండి, నేనేమో రూపాయి సంపాదించాలని రాలా, రండి అందరూ కలిసి పని చేద్దాం అంటున్నారు. ఇప్పుడు దానికి కూడా రోజా అని ఆవిడ, వాళ్ళు చిన్న ఆర్టిస్టులు, ఈవిడ పెద్ద నేషనల్ ఆర్టిస్ట్, ఈవిడ అవతారులో మొత్తం మేకింగ్ అంతా తీసింది ఈవిడే. మొత్తం ప్రపంచ చరిత్రలో అద్భుతమైనటువంటి హీరోయిన్, లెజెండరీ ఆర్టిస్టు. మీ ఏరియానే కదా నగరిలో ఏంటి పరిస్థితి రోజా గారిది? ఫస్ట్ ఓడిపోయే సీటు రోజమ్మదే. నేను చెప్పాను కదా, వీళ్ళందరూ మాజీలే, వీళ్ళు బతుకున్నంత కాలం ఇంకా మాజీలే. చిన్న పిల్లని పెట్టా కూడా నగిరిలో ఆవిడ మీద గెలిచిపోయారు. భానుప్రకాష్ గారు నిలబడినట్టున్నారు. ఆ మహానుభావుడికి పెద్ద లక్కు. ఆవిడ మీద ఉన్నంత అవినీతి, ఆవిడ మీద ఉన్నటువంటి ఎర్రితనము, ఆవిడ మీద ఉన్నటువంటి ఇవి ఉన్నాయి చూసావా భూత పురాణం, అది భానుప్రకాష్ గారికి చాలా ఈజీ అయిపోయింది గెలవడం. వెంకటేశ్వర భక్తులు అనుకుంటారు కదా నెల. ఎవరు? రోజా గారు 30 మందిని తీసుకెళ్తారు. అంత టూరిస్టు, నీకు తెలుసా? టూరిస్ట్ ఏమ్మా ఆవిడ ఏమంటారు ఆవిడ? టూరిస్టు మంత్రియా? టూరిజం మినిస్టర్. టూరిజం మినిస్టర్. టూరిజం అంటే తెలుసా నీక? 30 మంది భక్తుల్ని రెడీగా చేసుకొని వారానికి ఒకసారి చెంగు ఒకటి పట్టుకొని, తాళపాక అన్నమయ్య గారు ఉండేవాళ్ళు మహానుభావులు, అట్ట పోద్ది. వాళ్ళంతా అవినీతి పెట్టుకొని తాళపాక అన్నమయ్య ఈవిడ ఆడకెళ్ళి, అయ్యా భగవంతుడా నా తండ్రి 2000 కోట్లు ఎత్తేసాను నేను, నా 2000 కోట్లను కాపాడు తండ్రి, నా దందాలు బయటపడకుండా చూడు, అన్న గెలిస్తే ఆ 2000 కోట్లు నేను కాపాడుకోగలను, మళ్ళీ అన్నే వచ్చేటట్టు. ఇదే అయ్యా ఈరోజు అన్ని ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అన్ని కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు బినామీల పేరు రాసేసి ఉండొచ్చు. నెంబర్ 1 నేను హీరోయిన్ 15-20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను, జబర్దస్త్లో. ఏ సినిమాలు? జబర్దస్త్లో ఎంత ఇస్తారు చెప్పబ్బా, నువ్వు చెప్పబ్బా. జబర్దస్త్లో ఎంత ఇస్తారు? ఇప్పుడుండే హీరోల కంటే ఒక రేంజ్ వచ్చింది. హీరోయిన్కి 2-3 కోట్లు 4 కోట్లు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. హీరోయిన్ల యొక్క టాలెంట్ పెరిగింది. హీరోయిన్లు ఒక హీరోయిన్ అప్పట్లో ఒక సినిమా తీస్తే సంవత్సరం పట్టేది, ఇప్పుడు 10 సినిమాలు తీస్తున్నారు. ఏమో అద్భుతమైన ఆర్టిస్ట్ నీకు అంత డబ్బులు వచ్చినాయి? నీకు యాడ్ నుంచి వచ్చినాయి అన్ని డబ్బులు? ఎంత అవినీతి చేసి, తిరుమలలో అంత అవినీతి జరుగుతుంటే నువ్వు అవినీతి చేసి నువ్వు మళ్ళీ తిరుమల కెట్టబోతున్నావు. ఆ దేవుడి దగ్గర నీకు పాపం అనిపించట్లేదా? నీకు కన్నీళ్ళు రావడం లేదా? నేను గౌరవించిన, నన్ను గౌరవించిన సేపు నేను గౌరవించిన. నేను కూడా ఒక రోజు అన్నా, ఒక మినిస్టర్ స్థాయికి వెళ్ళడం కష్టం అన్నా. మినిస్టర్ స్థాయికి వెళ్ళడం కష్టం, కొన్ని గన్మ్యాన్లు స్థాయి ఎస్కాట్కి వెళ్ళడం గొప్ప అన్న. అది గొప్ప అంటే ఇప్పుడు కూడా ఆ స్థాయికి వెళ్ళడం గొప్పే. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే చూడు పనికి మాలిన పనులు, 1000 కోట్లు ఎత్తేసి ఈరోజు జగనన్న 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 జగనన్న. ఏం జగనమ్మ నీకు? ఎక్కడి నుంచి వచ్చాడు జగనన్న? నీ మధ్యలో యాడ్ నుంచి వచ్చాడు మీకు జగనన్న? మంత్రి పదవులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి 1000 కోట్లు తీసేసుకోండి అంటే. టూరిజం మంత్రి అంటే ఏమిలే, 30 మందిని వేసుకునేది, మనిషికి 30,000 వేసుకునేది, అమ్మను పోయేది పైకి. ఆడే పోయి స్వామి నేను దందాలు చేశాను, నేను వికృతమైన చేష్టాలు చేశాను, నన్ను కాపాడు తండ్రి అంటే ఏ వెంకటేశ్వర ఒప్పుకుంటాడయ్యా? కాబట్టి తిరుమల గది దగ్గరలో ఉండే వ్యక్తి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీకి ఫీల్ అవ్వాల్సినటువంటి రోజా కూడా మొదటగా ఓడిపోయే ఎమ్మెల్యే సీట్. అది చెప్పే కదా ఇందాక, విదేశాల్లో ఉండే సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని. క్యాసిన గుడివాడ. అవునండి, పాపం ఆయనకు అది ఇష్టము. ఆ గుట్కాలు కూడా యానిస్ తెచ్చుకున్నాం అనుకున్నాం. కాదు, గుర్తించకపోతే ఎలా అంటున్నా, వచ్చింది ఏది రావట్లేదని చెప్పేస్తే ఎలా మీరు అన్నిటికీ? లేదులే అబ్బా, ఆయన గెస్ట్ హౌస్లోనే ఎక్కడ ఒక తోటలో చేశాడు, తోటలో క్యాసినో పెట్టి చేశాడు. అదే కదా నువ్వు చెప్పేది? అవును, మేము 152 సీట్లు గెలిచినాము. ఆయన చేసాడని మీరు అంటున్నారు, నేను కాదని ఆయన అంటున్నారు. బట్ మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ క్యాష్నో వచ్చింది. ఏమయ్యా, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికేస్తేనే సిబిని ఇంటికి రానికుండా చేసిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ క్యాష్ను ఆపుకోలేరబ్బా. ఎంపీ సీట్లన్నీ వాళ్ళవే, ఎమ్మెల్యే సీట్లన్నీ వాళ్ళవే. 152 సీట్లు గెలిచిన వాళ్ళు చిన్న చితక విషయం అదే. చిన్న చిన్న విషయాలు మేము కాదంటున్నారు అంటే వాళ్ళు ఏదైనా కాపాడుకోగలరు. ఇప్పుడు విజయసాయి రెడ్డి 7,
విజయసాయి రెడ్డి ఏటు, A1 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. వేమిరెడ్డి గారు నెల్లూరుకి 130 వాటర్ ప్లాంట్లు ఇచ్చినారు, ₹1,00,00,000 పెట్టి స్కూల్ పెట్టారు, 100 మంది పిల్లలు చదివిపిస్తున్నారు, ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి ఈరోజు వాళ్ళ కోవూరులో ఉండారు, ఈరోజు నెల్లూరులో ఉండారు. వాళ్ళ మీద కూడా విజయసాయి రెడ్డిని పెట్టి గెలిపించాలనుకునే అత్యుత్సాహము. జగన్మోహన్ రెడ్డి ఆడయాది, ఆయన ఖాళీ గోటికి విజయసాయి రెడ్డి పనికొస్తాడా? ఏమో ప్రతి ఇంటికి సంక్షేమం 2 లక్షలు 3 లక్షలు చేస్తామంటున్నారు కదా. ఎప్పుడు ప్రతి ఇంటికి 5 సంవత్సరాల్లో 2 లక్షలు వెళ్ళిపోయినాయి. ఏమయ్యా ఉండూరు తాళపాడు అనేది వాళ్ళ ఊరు, నెల్లూరు జిల్లా. వేమిరెడ్డి గారితో కూడా అక్కడే ఊరు, హిందూపురం అనుకోండి. 2 ఊర్లు చూసుకుందాం పదా, 2 ఊర్లు ఏం చేయక్కర్లేదు. నెల్లూరు జిల్లాలో మీరు పుట్టారు, ఆయన పుట్టారు. ఆయన అన్ని చేసినప్పుడు నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించిన లక్షల కోట్లు, 2 లక్షలు 3 లక్షల కోట్లు నీ దగ్గర డబ్బులు ఉంది. ఆయనంత అభివృద్ధి నువ్వు ఎందుకు చేయలేదు? ఇంకా నిరుద్యోగులను పదం వాడుతున్నారని జాబ్ క్యాలెండర్ రాలా 5 సంవత్సరాల్లో? ఏడొచ్చింది? మామూలు క్యాలెండర్ వచ్చింది. స్వీట్ షాప్ వాళ్ళు ఇస్తారు చూడు, జనవరి రోజు స్వీట్ షాప్ వాళ్ళు, వెంకటేశ్వర ఆర్ట్స్ వాళ్ళు, తర్వాత వచ్చేసి పెయింట్ షాప్ వాళ్ళు, తర్వాత చాక్లెట్ అంగడోళ్ళు, ఆ తర్వాత వచ్చేసి మెస్ వాళ్ళు, శ్రీ సరస్వతమ్మ మెస్ వాళ్ళు, వాళ్ళు ఇస్తారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే ఆ బాటిల్ వచ్చేసింది. మంచి బాటిల్ అది, మంచిగా తాగామంటే నీ వచ్చ నువ్వే దాక్కున్నట్టు. మన కిడ్నీలు చెడిపోతాయి, దాన్ని తీసుకుని పోతా ఉంటాడు. ఇంకా బోరి నాయన ప్రెసిడెంట్ మెడల్ అన్నాడు. నేను అనుకున్నా మన ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ మెడల్ ఎవడిచ్చాడు అనుకున్నా. ముందది తెలుసా నీకు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటాడా? ఈ ట్యూన్ వచ్చింది అంటాడు కదా, బ్రహ్మానందం గారితో ట్యూన్ రైరా అంటాడు కదా, అట్లా ప్రెసిడెంట్ మెడల్ అది పెట్టి పేరు అంటాడు. నామకరణాలు ఈయన పురోహితుడు, చిన్నపిల్లకాయలకు పేర్లు పెట్టాడు. సతీష్, వెంకటేశ్వర, ప్రసాద్ అట్లా పెడతారు. ప్రెసిడెంట్ మెడల్ పెట్టు, బూమ్ 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 పెట్టు, సరేనయ్యా బూమ్ బూమ్. భలేవాళ్ళండి. మొన్న పాపకు బాబుకు దేవుడు అని పేరు పెట్టాడు. దేవుడా? ఏమయ్యా అన్ని బ్రాందీ పేర్లు ప్రపంచంలో ఇప్పుడు ఒక 194, 192, 196 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో ఎన్ని బ్రాండ్లు అయితే ఉన్నాయో అన్నికన్నా బ్రాండ్లు మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అసలు బిత్తుకుపోతావు అబ్బా. ఇటు చూసామంటే అసలు ఎప్పుడు మనం చూడలేదే. మ్యాషనోస్ ఉంటుంది, బ్లెండర్ స్ప్రెడ్ ఉంటుంది, మర్ఫియస్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, టీచర్స్ ఉంటుంది, బ్లాక్ లేబుల్ ఉంటుంది, బ్లాక్ డాగ్ ఉంటుంది, రెడ్ లేబుల్ ఉంటుంది, మన లేకపోతే మ్యాక్డోల్ విస్కీ ఉంటుంది, లేకపోతే కింగ్ఫిషర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఇది ఉంటుంది, లేకపోతే నువ్వు ఇప్పుడు పోయినావంటే నిజంగా చెప్తాను దేవుడి సాక్ష్యంగా కళ్ళు తిరిగి పడిపోతావు. నాకు తెలిసి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి దానికి కూడా కోర్సు పెడతాడు, ఒక యూనివర్సిటీ కట్టిస్తాడు. ఈ మందులు ఎలా తయారు చేయాలి, ఆంధ్రప్రదేశ్కి ఈ మందులు రెగ్యులర్గా ఇవ్వాలంటే నేను 10 రూపాయలకి ఇస్తున్నాను, 250 రూపాయల మందు, మీరు 5 రూపాయలకి ఇవ్వగలరా అని యూనివర్సిటీ పెట్టి అక్కడ ఈ మందులు తయారు పెట్టి గాజు గ్లాసులు తయారు చేసి అప్పటికి ఆంధ్రప్రదేశ్ అందరూ చచ్చిపోయి ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోయి ఉంటారు. ఈరోజు అక్కడ ఎంపీ మినిస్టర్లు అందరూ ముందు కూడా తెలంగాణ నుంచే తెచ్చుకున్న వాళ్ళే.